విజయవాడ శారదా పీజీ కాలేజ్. చాలా మంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఒక బెటర్ ఫ్యూచర్ కోసం అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు. అండ్ ఆ రోజు వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉండే కాలేజ్ ఇది. కానీ 21 జూన్ 2004 అది మారబోతుంది. ఫైనల్ ఇయర్ ఎంసీఏ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి జరగబోయే వైవా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అదే కాలేజ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ నెంబర్ 2 ముందు స్టూడెంట్స్ అందరూ కూడా నిలుచుని రివైజ్ చేసుకుంటూ ఉన్నారు. రూమ్ లోపల నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వెళ్లి వాళ్ళ ప్లేసెస్ లో కూర్చుని సార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో 3rd రో లో ఉన్న ఒక అమ్మాయి చాలా సీరియస్ గా బుక్ లోకి చూస్తూ ప్రిపేర్ అవుతూ ఉంది. ఇది ఆమెకి చాలా ఇంపార్టెంట్. ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ జాబ్ ట్రయల్స్ కి వెళ్దామని చెప్పి ప్లానింగ్ లో ఉంది. వాల్ కి ఉన్న గడియారం కరెక్ట్ గా 11:30 AM దగ్గర ఆగింది. ఒక్కసారిగా రూమ్ నెంబర్ 2 నుండి పెద్దగా అరుపులు వినిపించాయి. రూమ్ లోని వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటికి పరిగెడుతున్నారు. రూమ్ బయట ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక ఆ రూమ్ వైపే చూస్తూ ఉన్నారు. రూమ్ నుండి కొంతమంది అమ్మాయిలు ఏడుస్తూ బయటకు వచ్చాక బయటన ఉన్న వాళ్ళు ఆ రూమ్ కిటికీ వైపు వెళ్లి అందులో చూసేసరికి అక్కడ వాళ్ళకి కనిపించిన విజువల్ మనోహర్ ఒక అమ్మాయిని తల మీద కత్తితో నరుకుతున్నాడు. ఆమె తల పట్టుకుని దాక్కుంటూ ఉన్నా గానీ అతను మాత్రం ఆపకుండా ఆమెని చనిపోయే వరకు కూడా నరుకుతూనే ఉన్నాడు. అది చూసి బయట ఉన్న వాళ్ళు షాక్ లో అలాగే ఉండిపోయారు. మనోహర్ రక్తంతో ఉన్న కత్తితో బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు గాని ఇది ఎక్కడైనా చెప్పారు అంటే మీ గతి కూడా ఇదే. రేపటి నుండి నాకు రావాల్సిన రెస్పెక్ట్ మీ దగ్గర నుండి రావాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాలేజ్ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఎందుకని మనోహర్ తనతో పాటు చదువుకునే శ్రీలక్ష్మిని అందరూ చూస్తూ ఉండగా క్లాస్ రూమ్ లో చంపేశాడు. అది కూడా ఇంత దారుణంగాని వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కానీ అప్పటికే మనోహర్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ న్యూస్ తెలిసి వాడిని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని చంపేయాలి అని జనం రోడ్ల మీద తిరుగుతున్నారు. స్టూడెంట్ యూనియన్స్ చాలా వరకు ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ రవాణా ఆగిపోయింది. ఇంత పెద్ద స్కేల్లో జనం రియాక్ట్ అవ్వడం గత 10 సంవత్సరాల్లో పోలీసులు చూడలేదు. ఎవరి మనోహర్? ఇతనికి శ్రీలక్ష్మికి సంబంధం ఏంటి? మనోహర్ అసలు దీన్ని ఎలా ప్లాన్ చేశాడు? పోలీసులు అతన్ని ఎలా పట్టుకున్నారు? ఎందుకని స్టూడెంట్స్ అతన్ని పోలీసుల దగ్గర నుండి తప్పించాలి అని చూశారు? ఈ కేసులో పొలిటికల్ యాంగిల్ ఉందా? అండ్ ఎందుకని మనోహర్ ఆమెని చంపాడు? ఇలా చాలా విషయాలు ఉన్నాయి వీడియోలో. అండ్ మేబీ ఎక్కడ విని కూడా ఉండరు ఇవి. సో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. రావూరి శ్రీలక్ష్మి విజయవాడ బాలాజీ నగర్ లో ఉండే ఒక నార్మల్ అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఉండేది అండ్ చాలా బాగా చదువుకునేది కూడా. అండ్ తన ఫ్రెండ్స్ కి నీడ్ ఉంది అంటే ఏమీ ఆలోచించకుండా హెల్ప్ చేసే మనస్తత్వం ఆమెది. వన్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం చదవాలి అని చెప్పి కరెక్ట్ గా ఆమెకి 21 ఇయర్స్ ఉండగా విజయవాడలోని శారదా పీజీ కాలేజ్ లో జాయిన్ అయింది. అందరితో కూడా చాలా మర్యాదగా చాలా నార్మల్ గా ఉండే అమ్మాయి శ్రీలక్ష్మి. సో అలాంటి అమ్మాయిని మనోహర్ ఎందుకు చంపాడు అని చెప్పి ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకి వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన కొన్ని గొడవలు డీటెయిల్స్ తెలిసాయి. అండ్ ఇన్ డీటెయిల్ గా చెప్తాను వాటిని. సో ఇన్సిడెంట్లు చిన్నవైనా కానీ ఇవే శ్రీలక్ష్మిని చావు వరకు తీసుకెళ్లాయి. 2001 శ్రీలక్ష్మి కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ అది. తోటి క్లాస్మేట్స్ తో ఫ్రెండ్లీగా చాలా కామ్ గా ఉండేది. కానీ ఇంకో సైడ్ మనోహర్ మాత్రం చాలా రూడ్ గా అందరూ తననే చూడాలి అనుకునేలాగా ఉండేవాడు. ఈవెన్ కొన్నిసార్లు అయితే జస్ట్ అటెన్షన్ కోసం మాత్రమే గొడవలు పడేవాడు. బట్ చెప్పాలి అంటే చిన్న చిన్న వాటికి కూడా కావాలి అని చెప్పి సీన్ క్రియేట్ చేస్తూ అతను వీళ్ళకన్నా డిఫరెంట్ అని చెప్పుకునేవాడు. అయితే యూజువల్ గా శ్రీలక్ష్మి ఇతను ఇగ్నోర్ చేసేది. ఇతనితో మనకెందుకులే అని చెప్పి. మరి అలాంటిది వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే 2002 వీళ్ళ క్లాస్ అంతా కూడా విజయవాడ దగ్గరలో ఉన్న అడవినెక్కలం అనే ప్లేస్ కి పిక్నిక్ కి వెళ్లారు. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా పీస్ఫుల్ గా ఉన్న ప్లేస్ లోకి మనోహర్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే తాగేసి ఉన్న మనోహర్ ఫేస్ మీద అదొక రకమైన స్మైల్ తో అక్కడ తిరుగుతూ ఉన్నాడు. అండ్ అందరూ అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే ఇతనికి ఇప్పుడు అందరూ అతన్నే చూసేలాగా చేయాలి అనిపించింది. దాంతో వాళ్ళ క్లాస్మేట్ అయిన వెంకట నారాయణ అనే అతని ముందుకు జస్ట్ నడుచుకుంటూ వెళ్ళాడు. అతను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో మనోహర్ వెంటనే అతని షర్ట్ పట్టుకుని గొడవ పడడం స్టార్ట్ చేశాడు. ఇంతకీ గొడవకి రీజన్ ఏంటో తెలుసా? మనోహర్ నవ్వితే నారాయణ తిరిగి నవ్వలేదు అని చెప్పి నారాయణని కొడుతూ ఒక్కసారిగా తల మీద క్రికెట్ బ్యాట్ తో కొట్టాడు. అక్కడే రక్తంతో కింద పడిపోయిన నారాయణ దగ్గరికి అందరూ వచ్చి నిల్చున్నారు. అక్కడే శ్రీలక్ష్మి కూడా ఉంది. మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా భయంతో ఉంటే శ్రీలక్ష్మి మాత్రం
మాత్రం బుద్ధి లేదా, ఎందుకు అతన్ని కొట్టావని చెప్పి నారాయణ దగ్గరికి వెళ్ళింది. శ్రీలక్ష్మి ఈ ఇన్సిడెంట్ గురించి పెద్దగా గుర్తు పెట్టుకోలేదు, కానీ మనోహర్ మాత్రం చాలా గట్టిగా గుర్తు పెట్టుకుని ఉన్నాడు. శ్రీలక్ష్మి అతనికి ఎదురు చెప్పడం ఏంటి అని చెప్పి టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయం తెలియని శ్రీలక్ష్మి క్లాస్ లో నార్మల్ గానే ఉండడం స్టార్ట్ చేసింది. 2002 మధ్యలో ఉండగా వీళ్ళ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి ఫ్రెషర్స్ డే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వీళ్ళదే. సో క్లాస్ అంతా కూడా ప్రిపరేషన్స్ చేస్తున్నారు. కరెక్ట్ గా ఫ్రెషర్స్ డే రోజున మళ్ళీ మనోహర్ తాగేసి వచ్చి ఎవరిని అడిగి ఇది చేస్తున్నారు అని చెప్పి క్లాస్ అందరితో గొడవ పడ్డం మొదలు పెట్టాడు. ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు, అదేంటి ఎవరిని అడగాలి అని చెప్పి. బట్ ఎవ్వరికి కూడా అతన్ని ముందు మాట్లాడేంత ధైర్యం లేదు. ఎందుకని అందరూ అతనికి అంత భయపడుతున్నారు అంటే, మనోహర్ వాళ్ళ నాన్న ఒంగోలులో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అండ్ ఇతను పెరిగింది కూడా ఇక్కడే. అండ్ అలా పెరిగిన తర్వాత ఇతను చాలా పనులు చేశాడు, అన్ని కూడా ఇల్లీగల్వే. జనంతో గొడవ పడడం దగ్గర నుండి అవతల వాళ్ళని కొట్టడం వరకు అండ్ గ్యాంగ్ ని వెనకేసుకుని తిరగడం వరకు ఇదే ఇతని డైలీ రొటీన్. అండ్ ఈవెన్ పోలీసులు కూడా ఇతని మీద రౌడీ షీటర్ అని చెప్పి ఛార్జ్ షీట్ కూడా ఓపెన్ చేశారు. సో ఇప్పుడు అతను కనీసం ఇక్కడ నుండి దూరంగా ఉంటే మారతాడేమో అని చెప్పి ఇక్కడ విజయవాడలో జాయిన్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చాక కూడా అతను ఏమీ మారలేదు. అక్కడ ఒంగోలులో రౌడీ షీటర్ని అని చెప్పి ఇక్కడ ఉన్న వీళ్ళని మెయిన్లీ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ని బెదిరిస్తూ ఉండేవాడు. సో అందుకే అతనంటే అందరూ కూడా కొంచెం భయపడుతూ ఉండేవాళ్ళు. శ్రీలక్ష్మికి ఇవి పూర్తిగా తెలీదు, కానీ కొంచెం వరకు తెలుసు. బట్ ఆమె భయపడేది కాదు, అలా అని పొగరుగా కూడా బిహేవ్ చేసేది కాదు. అలాగే ఈసారి కూడా చాలా నార్మల్ గా, అదేంటి మనోహర్ అలా మాట్లాడుతున్నావు, ఎవరిని అడగాలి అంటే అడగడం కాదు, నన్ను ఎందుకని ఇన్వైట్ చేయలేదు అని చెప్పి మాట మార్చేసి గొడవకు వచ్చేసాడు మనోహర్. దాంతో శ్రీలక్ష్మికి కోపం వచ్చి, ఇక్కడ ఎవరిని ఇన్వైట్ చేయలేదు, జస్ట్ అందరూ అనుకునే మనం చేస్తున్న ఈవెంట్. సో మనలో మనల్ని ఎందుకు ఇన్వైట్ చేసుకుంటాం, నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ పాడు చేస్తే మాత్రం బాగోదు అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. ఇది వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన సీరియస్ ఇంటరాక్షన్. ఈ ఇన్సిడెంట్ తర్వాత మనోహర్ ఈవెంట్ ఫ్రెషర్స్ దగ్గరికి కూడా వెళ్లి వాళ్ళని బెదిరించాడు, ఎవ్వరు ఈ ఈవెంట్ కి వెళ్ళకూడదు అని చెప్పి. ఆ ఈవెంట్ కూడా సరిగ్గా జరగలేదు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ మనోహర్ ఈగోని హట్ చేశాయి. శ్రీలక్ష్మితో గొడవ కోసం అని చెప్పి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. సేమ్ ఇయర్ లో వీళ్ళ క్లాస్ లో ఉన్న పెడెస్టల్ ఫ్యాన్ గురించి వీళ్ళిద్దరి మధ్యలో చిన్న డిస్కషన్ వచ్చింది. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే మనోహర్ చెమటలతో అడ్డంగా ఉన్నాడు అని చెప్పి కొంచెం పక్కకి తప్పుకోవచ్చు కదా అని చెప్పి అడిగింది, అంతే. అప్పటి వరకు తను వెయిట్ చేస్తున్న గొడవ పడే మూమెంట్ వచ్చేసింది అనుకుని చాలా సీరియస్ గా శ్రీలక్ష్మి దగ్గరికి వచ్చేసి నన్నే పక్కకి వెళ్ళమంటావా అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. అక్కడికి శ్రీలక్ష్మి చెప్తూనే ఉంది, అలా కాదు, నేను మామూలుగా అంటున్నా, కొంచెం జరిగితే బాగుంటది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ అతను మాత్రం వినట్లేదు. లక్కీగా అదే టైంకి వీళ్ళ క్లాస్ దగ్గరికి ప్రిన్సిపల్ రావడంతో మనోహర్ సైలెంట్ గా వెళ్ళిపోయాడు అక్కడ నుండి. కానీ అతని లోపల పగ ఇంకా పెరిగిపోయింది. నెక్స్ట్ డే నైట్ శ్రీలక్ష్మి ఆమె ఇంట్లో తన ఫ్రెండ్ ఒక అమ్మాయితో చదువుకుంటూ ఉండగా సడన్ గా గేట్ బయట మనోహర్ వచ్చేసి గేట్ ని కొడుతూ విక్రమ్ అని పిలుస్తున్నాడు. దాంతో లోపల ఉన్న శ్రీలక్ష్మి అండ్ ఆమె ఫ్రెండ్ బయటకు వచ్చి అతనికి ఏం కావాలి అని అడిగారు. అతను విక్రమ్ ని పిలువు అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. ఈ విక్రమ్ ఎవరు అంటే శ్రీలక్ష్మి వాళ్ళ అన్నయ్య. సో అతని కోసం అని చెప్పి గేట్ బయట గట్టిగా అరుస్తున్నాడు. అయితే మనోహర్ అప్పటికే తాగేసి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అందరూ చూస్తున్నారు అని చెప్పి గేట్ ఓపెన్ చేసి ఇంటి బయట లాబీలో కూర్చోబెట్టారు అతన్ని. వీళ్ళిద్దరూ కూడా ఇంట్లోకి వెళ్లిపోయి భయంగానే ఉన్నారు. కొంచెం సేపుకి విక్రమ్ వచ్చాడు. రాగానే మనోహర్ ని తీసుకుని బయటికి వెళ్లి కొంచెం సేపు తర్వాత ఇంటికి వచ్చి, మనోహర్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట కదా, అతన్ని అవమానిస్తున్నావంట, నీకేంటి అంత పొగరని అరుస్తున్నాడు అని చెప్పి విక్రమ్ జరిగింది మొత్తం చెప్పాడు. దాంతో శ్రీలక్ష్మి ఏడుస్తూ ఆమెకి కాలేజ్ లో జరిగే విషయాలన్నీ కూడా విక్రమ్ కి చెప్పింది. కానీ విక్రమ్ ఏంటంటే, ఎందుకు ఇలాంటి వాళ్ళతో గొడవలు, నువ్వు సారీ చెప్తే ఇవన్నీ వదిలేస్తా అంటున్నాడు, సో చెప్పేయి, ఇక్కడతో అయిపోతుంది అని చెప్పి ఫోన్ చేసి ఇచ్చాడు. శ్రీలక్ష్మి కూడా వాడితో ఎందుకులే అని చెప్పి అదే రోజు రాత్రి సారీ చెప్పేసింది. అండ్ అక్కడితో ఇదంతా అయిపోయింది అనుకుంది. విక్రమ్ కూడా చిన్నదే కదా అని చెప్పి కేసు వరకు వెళ్ళలేదు. కానీ మనోహర్ కి మాత్రం ఇది చాలా నచ్చింది. శ్రీలక్ష్మి ఇంత భయపడుతుంటే ఇంకా నచ్చింది. ఇది మళ్ళీ కావాలి అనుకున్నాడు. ఇలాగే శ్రీలక్ష్మిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. 2003లో శ్రీలక్ష్మి వాళ్ళ మదర్ చనిపోయారు. ఈ బాధలో ఉండగానే మళ్ళీ కాలేజ్కి వచ్చింది. ఒక రోజు శ్రీలక్ష్మితో పాటు ఉన్న ఆమె ఫ్రెండ్ స్విచ్ బోర్డు అందట్లేదు అని చెప్పి మనోహర్ ని హెల్ప్ అడిగింది. కొంచెం ఆ స్విచ్ ఆన్ చేయవా అని చెప్పి అతను కూడా హెల్ప్ చేశాడు. కానీ మళ్ళీ వచ్చి శ్రీలక్ష్మిని అండ్ ఆ అమ్మాయిని ఇద్దరిని కూడా, ఏంటి మీరు షో చేస్తున్నారా, ప్లీజ్ అని అడగకుండా ఎందుకు నార్మల్ గా అడుగుతున్నారు, అంత చులకనగా కనిపిస్తున్నానా అని చెప్పి మళ్ళీ గొడవ స్టార్ట్ చేశాడు. అండ్ ఆ రోజు నుండి కూడా ప్రతిరోజు తాగేసి ఆమెకి కాల్ చేసేవాడు. అరుస్తూ తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. ఆమె బ్రతిమాలేది, ప్లీజ్ మా మదర్ చనిపోయిన బాధలో ఉన్నాము, నువ్వు ఇలాంటి టైంలో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి. కానీ ఇతను మాత్రం, మీ అమ్మ పోతే నాకేంటి, దానికి నాకు సంబంధం లేదు కదా అని అరుస్తూనే ఉన్నాడు. అయితే ఆమెని లవ్ చేయమని కూడా అడిగాడు అని
చెప్పి కొంతమంది చెప్తున్నారు, కానీ దాని గురించి ఎక్కడ అఫీషియల్ రిపోర్ట్స్ లో లేదు. అండ్ అప్పట్లో మాత్రం ఆమె లవ్ చేయను అంది అనే రీజన్ తోనే చంపేశాడు అని చెప్తారు. మరి వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ మనకి పూర్తిగా తెలియదు కాబట్టి ఇప్పటి వరకు చెప్పినవి ఏంటంటే ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ లేకపోతే ఆమె బ్రదర్ కానీ ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే. అయితే 2003 ఎండింగ్ లో ఒక నైట్ టైం అయితే మనోహర్ తన ఫ్రెండ్ భానుప్రకాష్ తో కలిసి శ్రీలక్ష్మి ఇంటికి వచ్చి గొడవ చేసి కూడా వెళ్ళాడు. అప్పటి వరకు కూడా ఓపిక్ గా ఉన్న శ్రీలక్ష్మి అండ్ ఆమె బ్రదర్ ఈసారి దీన్ని కాలేజ్ వాళ్ళకి రిపోర్ట్ చేశారు. ఈవెన్ కాలేజ్ వాళ్ళు కూడా మనోహర్ ఫాదర్ సుబ్బయ్య గారిని కూడా పిలిపించారు. ఆయన కూడా ఈసారి నుండి ఇలాంటి జరగదు అని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళారు. కానీ మనోహర్ మాత్రం ఇప్పటికీ కూడా శ్రీలక్ష్మి మీద కోపంతోనే ఉన్నాడు. ప్రతిరోజు రాత్రిపూట కాల్స్ చేసి తిట్టడం లాంటివి కూడా చేసేవాడు. ఆమె దీన్ని భరించలేక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ అతను మాత్రం ఆగలేదు. ఆమెకి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయని చెప్పి ప్లీజ్ నన్ను వదిలేయని కూడా బ్రతిమాలింది. ఫైనల్లీ అతను సరే ఎగ్జామ్స్ రాయి అని చెప్పాడు. వదిలేశాడు అని చెప్పి ఆమె అనుకుంది. కానీ ఎగ్జామ్స్ అయిపోయాయి. వైవా కూడా అయిపోతే ఇంకా కాలేజ్ కంప్లీట్ అయిపోయినట్టే అనుకుంటున్న శ్రీలక్ష్మిని క్లాస్ రూమ్ లోనే అందరి ముందు చంపేసి చెన్నై పారిపోయాడు. కానీ పబ్లిక్ చాలా సీరియస్ అయిపోయింది. జనం ఎంత సీరియస్ గా ఉన్నారు అంటే అతను కనిపిస్తే చంపేసేంత కోపంలో ఉన్నారు. అయితే చెన్నైలో పోలీసులకు లొంగిపోయాడు. అక్కడి నుండి విజయవాడ పోలీసులు అతన్ని తీసుకుని వచ్చారు. అప్పటి వరకు కూడా పోలీసులు అతను కావాలి అని చెప్పి ఏమీ చేసుండడు, ఏదో అనుకోకుండా కానీ లేదంటే కోపంలో కానీ చంపేస్తుంటాడు అనుకున్నారు. కానీ వన్స్ అతన్ని అరెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ గా చేసిన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే అతను దీన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు. ఎంత పర్ఫెక్ట్ అంటే కరెక్ట్ గా మార్చ్ 2004 ఒంగోలు 1 టౌన్ లో ఉన్న ఒక బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్లి ఒక మాంసం కొట్టే బుచ్చర్ నైఫ్ కావాలి అని అడిగాడు. దాన్ని చేయడానికి అతనితో 200కి డీల్ మాట్లాడుకుని 50 రూపీస్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అతని దగ్గర నుండి 1 వీక్ తర్వాత కత్తి తీసుకుని విజయవాడ వచ్చాడు అండ్ వెయిట్ చేస్తున్నాడు. ఇతనికి ఉన్న బ్యాక్లాగ్స్ కి అండ్ ఇతని బిహేవియర్ కి ఫైనల్ ఎగ్జామ్స్ రాయనివ్వలేదు. జూన్ మంత్ వచ్చేసింది. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఎవరూ కాలేజ్ కి రావట్లేదు. మనోహర్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే తెలిసింది ఇలా వైవా ఉంది అని చెప్పి. అండ్ ఆ రోజు మిస్ అయితే మళ్ళీ అతనికి ఆమె దొరకదు అని చెప్పి జూన్ 20th నైట్ న అతని ఫ్రెండ్ కి కాల్ చేసి వైవా కన్ఫర్మ్ గా ఉందిగా, ఏం చేంజ్ లేదు కదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని 8 AM కి స్టార్ట్ అవుద్ది అని తెలిసింది అతనికి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM కి కరెక్ట్ గా మనోహర్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాడు. కానీ హెచ్ఓడి ఆ రోజు కొంచెం లేట్ గా రావడంతో వైవా కొంచెం డిలే అయింది. ఈ విషయం తెలిసి అతను కాలేజ్ బయటకు వచ్చేస్తూ ఉండగా అతనితో పాటు చదివే ఇంకో అబ్బాయి కనిపిస్తే అతన్ని 50 రూపీస్ ఇవ్వమని అడిగి తీసుకుని అతని ఫ్రెండ్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి 100 రూపీస్ కావాలి అని అడిగాడు. అతను ఫస్ట్ లేవు అన్నాడు. కానీ మళ్ళీ అడుగుతూనే ఉండడంతో ఇచ్చాడు. ఇప్పుడు ఈ 150 తీసుకుని వెరైటీ బార్ కి వెళ్లి తాగేసి కరెక్ట్ గా 10:30కి కాలేజ్ బయట ఉన్న ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వచ్చి కంటిన్యూస్ గా 3-4 కాల్స్ చేసి చాలా కంగారుగా చాలా స్లోగా సీక్రెట్ గా మాట్లాడాడు. ఈ విషయం ఆ బూత్ ఓనర్ చెప్పాడు. అండ్ ఈ కాల్స్ అన్ని కూడా కాలేజ్ లో సిచ్యువేషన్ తెలుసుకోవడానికి అని చెప్పి అతని ఫ్రెండ్స్ కి చేసినట్టు తెలిసింది. అయితే కరెక్ట్ గా 11 AM కి వైవాకి బ్రేక్ ఇచ్చారు. ఒక బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండగా కరెక్ట్ గా 11:20 AM కి మనోహర్ కాలేజ్ లోపలికి వచ్చాడు. అది కూడా ఒక బ్యాగ్ తో. 11:30 AM కి కరెక్ట్ గా రూమ్ నెంబర్ 2 లోకి ఎంటర్ అయ్యి నార్మల్ గా అక్కడ చదువుకుంటూ ఉన్న శ్రీలక్ష్మి వెనక్కి వెళ్లి సడన్ గా బ్యాగ్ లో నుంచి కత్తి తీసి ఆమెను నరికేశాడు. బయటకు వచ్చి అందరినీ బెదిరించి కాలేజ్ కి దగ్గరలో ఉన్న రాధా టాకీస్ ముందుకొచ్చి అక్కడ ఉన్న పాన్ షాప్ దగ్గర నిల్చుని ఆ కత్తికున్న రక్తాన్ని షర్ట్ తో తుడిచి ఆ కత్తిని అండ్ షర్ట్ ని కూడా పడేసి లోపల ఉన్న టీ షర్ట్ తో అక్కడ నుండి గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడే కొన్ని రోజులు ఉండి తర్వాత బయటకు వద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. కానీ జనం ఈ హత్యకి రియాక్ట్ అయిన దాన్ని చూసి చాలా భయపడ్డాడు. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అనుకున్నాడు. సింగరాయకొండ వెళ్లి అక్కడ గుండు కొట్టించేసుకుని అతని విజువల్స్ మొత్తం కూడా మార్చేసుకున్నాడు. పోలీసులు అండ్ పబ్లిక్ కూడా అతని గురించి వెతుకుతూనే ఉన్నారు. కానీ దొరకలేదు. కరెక్ట్ గా జూన్ 27 అంటే ఇన్సిడెంట్ జరిగిన 6 రోజుల తర్వాత చెన్నైలో ఇతని ఫాదర్ కి ఫ్రెండ్ అయిన ఒక ఆయన ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చా అని అడిగాడు. యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ ఒంగోలులో పోస్టింగ్ రాక ముందు చెన్నైలో ఉండేవాళ్ళు. అండ్ చాలా ఇయర్స్ ఈ చెన్నై చుట్టుపక్కల ఏరియాస్ లోనే పోస్టింగ్ వచ్చింది ఆయనకి. సో అలా పరిచయం ఇతను. అప్పటికి తెలుగు స్టేట్స్ లో ఇతని ఫొటోస్ ని టీవీలలో కూడా వేయడం స్టార్ట్ చేశారు. కానీ జూన్ 28న ఇండియా వైడ్ గా న్యూస్ పేపర్స్ లో ఇతని ఫొటోస్ వచ్చాయి. దాంతో ఇప్పుడు మనోహర్ కి షెల్టర్ ఇస్తున్న అతనికి ఈ విషయం తెలిసింది. దాంతో అతను వెళ్లి మనోహర్ ని గట్టిగా అడిగాడు. మనోహర్ నిజం ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఇతను చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు బయట ఉన్నావు అంటే ఖచ్చితంగా జనమే నిన్ను చంపేస్తారు. సో అర్జెంట్ గా వెళ్లి పోలీసులకు లొంగిపోమని చెప్పాడు. అయితే మనోహర్ కి కూడా భయం స్టార్ట్ అయింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఎవ్వరికీ తెలియకుండా విజయవాడ వరకు వెళ్లడం అంటే చాలా రిస్క్ అని చెప్పి అక్కడే ఉన్న ఎరగం పోలీస్ స్టేషన్ లో లొంగిపోతే అక్కడి నుండి అతన్ని తీసుకుని విజయవాడ వచ్చారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అతనిది ఏదో కోపంలోనో లేకపోతే అనుకోకుండానో చేయలేదు. అండ్ ఈవెన్ ఇతని బిహేవియర్ ని అనలైజ్ చేయడానికి కూడా సైకాలజిస్ట్ ని పిలిపించారు. ఆయన కూడా ఇతను నార్మల్ గానే ఉన్నాడు అని చెప్పి సర్టిఫై చేశారు. సో కావాలని
ప్లాన్ చేశాడు అని చెప్పి అందరికీ అర్థమైంది. అయితే మరి ఎందుకని దొరికిపోతా అని తెలిసి కూడా అందరి ముందు చేశాడు అంటే దాని రీజన్ అసలు మనోహర్కి కావాల్సింది శ్రీలక్ష్మి మీద పగ కాదు, శ్రీలక్ష్మిని చంపడం కాదు, అతన్ని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చంపేస్తాడు అనే భయాన్ని జనాల్లో క్రియేట్ చేయడం అతని మెయిన్ ఎయిమ్. సో అందుకే కాలేజ్ లోనే చంపేశాడు. ఫైనలీ కోర్ట్ కి సబ్మిట్ చేసే రోజు వచ్చింది. కోర్ట్ కి ఇతన్ని ఎలా తీసుకెళ్లారు అంటే వెహికల్స్ మారుస్తూ షఫుల్ చేస్తూ సినిమా రేంజ్ లో తీసుకెళ్లారు. ఎందుకంటే కొన్ని స్టూడెంట్ యూనియన్స్ ఇతన్ని తప్పించడానికి అని చెప్పి పోలీస్ జీపుల మీద రాళ్లు కూడా విసిరారు. ఎందుకని తప్పించడానికి అంటే కాపాడడానికి మాత్రం కాదు, వాళ్ళ చేతులారా అతన్ని చంపి శ్రీలక్ష్మికి న్యాయం చేయడానికి. బట్ పోలీసులు అతన్ని కాపాడి కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే విజయవాడ సెషన్స్ కోర్ట్ అతనికి ఉరిశిక్ష వేసింది అని అందరూ కూడా ఆనందపడ్డారు. కానీ నెక్స్ట్ ఇయర్ లోనే అతను హైకోర్టుకి వెళ్లడంతో అక్కడ ఈ ఉరిశిక్షని తీసేసి లైఫ్ సెంటెన్స్ ని వేశారు. ఈ విషయం పోలీసులకి అండ్ పబ్లిక్ కి కూడా నచ్చలేదు. దాంతో పోలీసులు వాళ్లే స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ తో సుప్రీం కోర్టుకి కూడా వెళ్లారు, ఇతనికి ఉరిశిక్ష వెయ్యండి అని చెప్పి. కానీ అక్కడ కూడా ఈ యావజ్జీవ శిక్ష కంటిన్యూ చేశారు. నా దృష్టిలో అయితే ఫస్ట్ తప్పు కాలేజ్ వాళ్ళది. ఆల్రెడీ అతనికి క్రిమినల్ రికార్డు ఉంది అని తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవడం. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే మనోహర్ ఫ్యామిలీది. అతను ఒంగోలులో ఇలా ఉంటున్నాడు అని తెలిసి ఇక్కడికి పంపించిన తర్వాత కూడా అతని మీద కంప్లైంట్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళైనా కంట్రోల్ చేయాల్సింది, కానీ జస్ట్ వార్నింగ్ ఇచ్చి పంపేశారు. ఇలా ఒక స్టూడెంట్ లైఫ్ ని ఇంత దారుణంగా మధ్యలోనే తీసేసిన ఇతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. కానీ ఏం చేస్తాం, కోర్టు తీర్పే ఫైనల్ కదా. మీరేమనుకుంటున్నారు? ఇతనికి పడిన శిక్ష కరెక్టేనా? కమెంట్ చేయండి. ఈ కేసు సివియరిటీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ కూడా అతను జైల్లో ఉన్నాడా ఆర్ రిలీజ్ అయిపోయి బయటికి వచ్చేసాడని చెప్పి పోలీసులు బయటికి ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ శ్రీలక్ష్మి లాంటి ఒక కరేజియస్ అమ్మాయి ఇలాంటి మృగం చేతిలో బలవడం మాత్రం మర్చిపోలేని బాధ. ఈ కేసులో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు ఇలాంటివి ఫేస్ చేస్తే ఫస్టే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి. అండ్ ఒకవేళ అయినా కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే మళ్ళీ వెళ్లి రిపోర్ట్ చేయండి. కొన్నిసార్లు పోలీసులు ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, కానీ సెకండ్ టైం కూడా మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ మీ జోలికి వచ్చిన ప్రతిసారి కూడా రిపోర్ట్ చేయండి, పర్లేదు. మిమ్మల్ని కాపాడడానికే పోలీసులు ఉన్నది. స్టే సేఫ్. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.